రాలేదండి. కానీ దాని వెనకాల ఉన్న కష్టం, వారు చిన్నప్పటి నుంచి ఏ విధంగా వచ్చారు? అబ్బా! ఈ తందానాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. సతీష్ కుమార్ గారంట వారి కష్టం. చాలా కష్టంగా సతీష్ కుమార్ గారు పడింది. ఒక బెంజ్ కార్‌ని బిఎండబ్ల్యూలో లాటరీకి పెట్టి 52 రోజులు లాటరీ తీసి 52 రోజుల్లో ఒక గోడౌన్ కట్టి దాన్ని నెహెమియా పరిచర్తో పోల్చి ఎంత కష్టం కదా! నీలాంటి నాలాంటి సాధారణమైన వ్యక్తులు ఇలా బిఎండబ్ల్యూ లాటరీకి పెట్టగలరా? పెట్టి 52 రోజులు లాటరీ తీయగలరా? ఆ లాటరీ తీసి కూడా ఆ వ్యక్తికి ఇచ్చి మరలా ఆ వ్యక్తి చేతనే ఆ కారును వెనక్కి ఇప్పించుకోగలరా? ఇది దేవుని సేవకు మీరే ఉంచండన్నా అని ఇప్పించుకోగలరా? ఇంత కష్టం నాలాంటి సాదాసీదా పాస్టర్‌కి ఎలా సాధ్యమవుతుంది అసలు? ఎంత ప్రయాస ఇది. అబ్బా! చాలా మంది ట్రోల్ చేసే వారికి ఆ విషయాలు ఏమీ తెలియదు. కేవలం స్క్రీన్ మీద చూసి మాత్రమే స్పందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం స్క్రీన్ మీద చూసి స్పందించే వాళ్ళు చాలా మంది ఉన్నారంట. అయ్యగారితో ఫోటో దిగాలంటే 10,000, అయ్యగారితో టిఫిన్ చేయాలంటే 20,000, అయ్యగారితో అంతే కదా! ఆ బౌన్సర్‌లు దాటుకొని లోపలికి వెళ్లి ఫోటో దిగాలంటే 10,000, 20,000 తీసుకుంటున్నటువంటి ఈ టైంలో స్క్రీన్ మీద కాకపోతే అయ్యగారు ఇంకెక్కడ కనపడతారు? ఆ చర్చికి వెళ్ళినా సరే స్క్రీన్ మీద కదా చూడాల్సింది. ఫస్ట్ వీఐపీ చైరు మినహాయిస్తే మిగిలిన వాళ్ళు కూడా స్క్రీన్ మీద కదా చూడాల్సింది. మరి ఆ అయ్యగారితో పర్సనల్ రిలేషన్‌గా మెయింటైన్ చేయాలంటే ఆ అయ్యగారు సాయంకాలం పూట ఏ పానీపూరి బండి దగ్గరికి వెళ్తారో మాకెలా తెలుస్తది? ఒకవేళ ఆ పానీపూరి తింటాడంటావా? తినడు. తిన్నా సరే లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని తింటాడు గానీ ఇలాంటి తినడు కదా! ఓకే. రైట్. దీన సేవకులు ఏంటి మన లోకల్ రొట్టి తినరు. దీన సేవకులు లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని తింటారు కదా! మరి ఆయన పానీపూరి తింటున్నా సరే బౌన్సర్లు చుట్టూ ఉంటారు. నువ్వేమో వెళ్లి పానీపూరి తిని పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేసి పర్సనల్‌గా చూస్తే మేమేమో స్క్రీన్ మీద చూస్తేనే ఎలా మాకు పాసిబుల్ అవుతది? అందరు పాస్టర్ గురించి ట్రోలింగ్ ఏం చేయట్లేదే. దశంభాగం 50,000, 60,000 రూపాయలు సూట్ వేసుకొని ఈ దీన సేవకుడు అంటాడు. ఇంక ఏంది ఆ దీనం అనే పదానికి పరువు పోయి 60,000 రూపాయలు సూట్ వేసుకొని ఈయన ఒక సూటు, కొడుకు ఒక సూటు, ఇంకొక కొడుకు సూటు, అమ్మగారు ఒక సూటు, ఒక ఎకరా విస్తీర్ణంలో స్టేజ్, ఫస్ట్ సర్వీస్ ఒక డయాసు, సెకండ్ సర్వీస్ కి ఇంకొక పోడియము, బ్యాక్గ్రౌండ్. ఓరి నాయన ఇంత హంగామా చేసి ఈ దీన సేవకుడు అంటే ఇక మనల్ని ఏమనుకోవాలి మనం? దీనత్వం అనే పదానికి అర్థం చచ్చిపోయినా సిగ్గుపడిందా? ఇంక మరి ట్రోలింగ్ నాకు ఇంకేం వస్తుంది?